గో ఇది గ్లాస్ బ్రిడ్జ్. అయ్యి మళ్ళీ తిరుగు. ఏంది ఇది? ఏంది గెటప్? జిప్ లైన్ వెళ్తుంది. అండ్ ఇక్కడ క్రొకోడైల్ లేక్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ మనకి బోటింగ్ ఉంటుంది. మీరు ఇక్కడ సీన్ చూసుకుంటే చూడొచ్చు ఎంత బాగా సీనరీ ఉంది. హలో, సో ఇప్పుడు మేము ఏం పేరు సూచిపురానా సూచిపుర వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చామన్నమాట. అండ్ ఇప్పుడు వెళ్ళాలి. ఇది ఇక్కడ నుంచి మన పార్కింగ్ దగ్గర నుంచి 1 కిలోమీటర్ మనం వాక్ చేసుకుంటూ ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి. చాలా జస్ట్ ఎలివేటెడ్ వాకింగ్ పైకి ఉంది. ఇప్పుడే తిన్నాం కదా, వాకింగ్ చేయలేకపోతుంది. శశాంక్ పట్టుకుంటాడు కెమెరా, నేను జస్ట్ నడుస్తా. పట్టుకున్నాను. ఏంది దారా? నడుచుకుంటూ పోతున్నాం మేము. బాగుంది. అక్కడ పోలీసులు ఉన్నారు. ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లా. మా వెనకాల వచ్చినారు, మేము ముందరికి వెళ్ళమని చెప్పినాం. వాళ్ళని మన కోసం మేము అన్ని పాత్ చూస్తాం. రేణు ట్రెక్కింగ్కి హీల్స్లో వచ్చింది, ఇప్పుడు ఆల్మోస్ట్ కింద పడ్డది. నాకేం తెలుసు ఇంత వాక్ చేసేది ఉంటుందని. ఉంటుంది రేనా. ఇంకా నేను ట్రెక్కింగ్ అని ఇది ట్రెక్కింగ్ అని నాకు తెలియదు. వాటర్ ఫాల్స్ దగ్గరకు వస్తున్నామని ఇంత నడవాలని ఎవరికి తెలుసు. ఫొటోస్ ప్లీజ్. ఇప్పుడు ఎట్లా మస్తు ఉన్నది కదా అసలు. రేణు బాగుందా రూట్? ఇక్కడ చూసారా, ఈ రోడ్ అంతా ఇట్లా ఉందన్నమాట. ఇట్లా కిందికి పైకి రాళ్ళు. చూడండి, మేము ఇట్లా కాలు వేస్తుంటే నా కాలు కనిపిస్తున్నాయా? నా కాలు అటు ఇటు అవుతుంది, నా కాలు అటు ఇటు అవుతుంది. ఇట్లా జారి పడిపోతున్నాను నేనైతే. సో ఇంకొక 1/2 కిలోమీటర్ వెళ్ళాలి. ఎట్లా వెళ్ళాలో ఏమో కన్నా మెల్లగా. వావ్, చూసుకొని బాగుంటుంది. మేము ఇద్దరం బాగున్నాం. ఏ బాబు, ఇక్కడ చూపిస్తా ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. బాగుంది కదా. అమ్మ దేవా, కెన్ యూ హియర్ ద సౌండ్ ఆఫ్ వాటర్? అగ్గో, దేవుడా నన్ను మంచిగా తీసుకెళ్ళు. వచ్చేటప్పుడే హనుమాన్ చాలీసా చదివేసి వచ్చి. సో కార్లో హనుమాన్ చాలీసా చదివాము. ఊరికే నిజంగానే చదివాము. ఈ వెదర్ ఎక్కడున్నావు? ఇప్పుడు ఇంకా కిందికి దిగాలి. సగం పని అయిపోయింది, ఒక గట్టు అయిపోయింది, ఇంకో గట్టు దిగాలి. వాటర్ సౌండ్ వినిపిస్తుంది కట్ సైడ్ నుంచి. వాటర్ వెళ్తాం. వాటర్కి హాయ్ రేణు. మెల్లగానే వస్తాను. అసలు చూసారా రూట్ ఎట్లా ఉందో? ఈ బండల పైన నడవాలంట. అయిపోతుంది. Guys,
వావ్, ఏం గాలి వస్తున్నాయి. గైస్ మేము ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర కూర్చున్నాము. కూల్ బ్రీజ్ వస్తుంది అనమాట. హే గాయ్స్, మేము యాక్చువల్లీ గ్లాస్ బ్రిడ్జ్ పైన ఉన్నాము. యూ కెన్ సీ. రేణు, హౌ ఆర్ యూ ఫీలింగ్ ఆన్ గ్లాస్ బ్రిడ్జ్? విడిపోయేటట్టే ఉన్నది కదా. నేనేం భయపడట్లేదు, జస్ట్ గ్లాస్ యాడ్ ఇరిగిపోతుంది మన వెయిట్ ఎక్కువ. ఉన్నది ఆడే. గాయస్, ఇది చినుకులు స్టార్ట్ అయ్యాయి. గో, ఇది గ్లాస్ బ్రిడ్జ్. అయ్యి మళ్ళీ తిరుగు. గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కడ పగిలిపోతుంది భయం వేస్తుంది. ఊగుతున్నది. అమ్మో, ఇంత డేంజరస్. ఇంతమందిని పంపించకూడదు. చాలా మంది పంపించారు. ఇక్కడ కింద వాటర్ ఫాల్స్ ఉన్నాయి యాక్చువల్లీ. ఐ డోంట్ థింక్ యూ కెన్ సీ, బట్ కింద వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఆ వాటర్ ఫాల్స్ మనం చూడొచ్చు. హాయ్, కింద కూర్చుంటావా? హాయ్. ఇక్కడ కొన్ని అడ్వెంచర్ జోన్స్ ఉన్నాయి. గట్టిగా. ఇక్కడ కొన్ని అడ్వెంచర్ జోన్స్ ఉన్నాయన్నమాట. జిప్ లైనింగ్, జైంట్ స్వింగ్ అండ్ జిప్ సైకిల్ అని చెప్పేసి. సో మేము ఎక్కాలో వద్దని ఆలోచిస్తున్నాము. యాక్చువల్లీ డబల్ ఉందన్నమాట. అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాలి. ఇట్లా వెళ్ళేసి వీటిలో ఉన్నది ఇక్కడ అంతా. సీ దిస్ రైట్. చూస్తున్నాం, ఆప్షన్స్ చూస్తున్నాం. హలో, ఏంది ఇది? ఏంది గెటప్? జిప్ లైన్ వెళ్తుంది. రేణు, రేణు, హాయ్. హాయ్ చెప్పు. Like this, how will I shoot it? No, don't leave. Just. This is loose. That's fine. You can see. Come on. Sit down, ma'am. How to hold this camera? Sit down. Yeah, you get it. I'll not fall down, no? No. You can sit. Sit down, ma'am. Then lift your legs. Mummy. Then lift your legs.
Wait. I'm scared. 1 second. I'm scared. 1 second. No. Please wait for 2 minutes. Hold it. Don't push. Hold it. Wait. Don't push. Don't push. Amma, it's going down. Hold it. It will go down. Mummy. సో మేము దీనిలో వెళ్తున్నాము. రేను సో బగ్గీ వెహికల్లో ఇలా తిరిగేసి వస్తాం. వావ్, లుక్ ఎట్ ద సీనరీ. ఏ నార్మల్గా తినే ఐస్ క్రీమ్ చేతికి ఎందుకు తినిపిస్తాను అవి ఐస్ క్రీమ్ టేస్ట్కి డ్రెస్కి. ఇక్కడ ఇంకో జాయింట్ స్వింగ్ ఉంది కానీ మనం వెళ్ళట్లే. ఏంది ఏం చేస్తున్నారు? అంత పెద్ద నీకు సైక్లింగ్ చేస్తున్నారు ఇక్కడ. వావ్. సో బేసికలీ ఆడి నుంచి రాగా సైకిల్ ఆయన హాయ్ చెప్తున్నాడు ఆయన. అదే కదా రొయ్య పోయినాడు. సూపర్. ఇదేమి పూరి భటూరా పరాఠా వడ బాయిల్డ్ బనానా చిన్న మసాలా సాంబార్ గైస్. డే 2 బ్రేక్ఫాస్ట్లో చోలే భటోరే, గోపి పరాఠా, ఇంకా డ్రాగన్ ఫ్రూట్, జామకాయ, పైనాపిల్, టమాటో చట్నీ, ఇంకా చనా మసాలా. అండ్ శశాంక్ వచ్చేసి ఇది తీసుకున్నాడు, వడ తీసుకున్నాడు. సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి కానీ నేను మాత్రం ఇవి చూస్ చేసుకున్నాను. జ్యూసెస్ ఉన్నాయి, వాటర్ మిలన్స్ నేను చూస్తా తర్వాత. Hey
గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు శర్మ. అండ్ ఇవాళ వచ్చేసి మేము డే 2 ఇన్ వాయనాడ్ అనమాట. అండ్ ఇక్కడ క్రొకోడైల్ లేక్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ మనకి బోటింగ్ ఉంటుంది. మీరు ఇక్కడ సీన్ వేసుకుంటే చూడొచ్చు ఎంత బాగా సీనరీ ఉంది. అండ్ ఆల్సో మంచి బోటింగ్ ఉంది. లైట్ గా వర్షం పడుతుంది. వావ్, తొందరగా వెళ్ళిపోదాం. వర్షం పడుతుంది కాబట్టి మేము వర్షంలో బోటింగ్ చేస్తాం ఇప్పుడు. అండ్ ఇక్కడ నేచర్ అయితే చాలా 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 బాగుంది. అండ్ నా అవుట్ఫిట్ వచ్చేసి ఇవాళ పింక్ టాప్ ప్యాంట్ అండ్ ఇది వైట్ హ్యాట్ విత్ ఇది ఇలా పేరప్ చేశాను అనమాట. బాగుంది. ఓకే, బాయ్. కాదు, చిల్ అవుతుంది. లెగ్స్ చూడు, ఫ్లాపర్స్ ఉన్నాయి. మేము ఎంజాయ్ చేస్తున్నాం ఈ వ్యూని చాలా. అంటే ఎక్కువ మంది లేరు, ప్రైవేట్గా ఉంది. అండ్ ఆల్సో వెదర్ కూడా చాలా బాగుంది అండ్ రిలాక్సింగ్ చేసింది. చాలామంది పాడల్ బోట్ అంటే అబ్బా అంత తొక్కాలా అని అనుకుంటారు, కానీ ఇట్లా చిన్న పాండ్లో చాలా బాగుంది అన్నమాట. శశాంక్ అయితే చాలా రిలాక్స్ అవుతున్నాడు. నేను కూడా చెప్తున్నాం, ఫాస్ట్కి వెళ్ళిపోతాను. ఫాస్ట్ 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 ఫాస్ట్. ఇక్కడి నుంచి మీకు చూపించాలా వాటర్. మేమిద్దరం ప్యాడిల్ బోటింగ్ చేస్తున్నాం, కానీ కొంచెం వింతగా ఉంది ఇది. ముందుకు పోతుందో లేదా, వర్షం పడుతుంది. ఎక్కువ వర్షం, మేము ఎక్కువ దూరం వెళ్ళాం గైస్, ఇక్కడ వరకే. వర్షం పడితే రిటర్న్ రావడం కష్టం. జస్ట్ తొక్కుంటూ వెళ్ళాలి. చెప్పండి. బాగుంది కదా నేచర్, చాలా బాగుంది గైస్. క్రొకోడైల్ లేక్, రిలాక్స్ రిలాక్స్ అవ్వడం చాలా. ఇక్కడ ఫుడ్ ఉంది, పార్క్ ఉంది, యానిమల్స్ ఉన్నాయి. అవి కూడా చూపిస్తాం నెక్స్ట్. రిలాక్సింగ్. కుక్క పిల్లని ఎత్తుకోవాలి. అమ్మ వద్దు, నిన్న ఈయన పిల్ల ఎత్తుకున్నాడు, పిల్లి గీరింది, దూల గీరింది కదా. మళ్ళీ కుక్క ఎత్తుకుంటాడంట, అదే ఇప్పుడు ఎత్తుకుంటా ఏం కాదు. సరే అక్కడ వరకు వెళ్దామా? తలని తీసుకో. ఒక సాంగ్ పాడుకన్నా, నాకు రాదు సాంగ్స్. జల్దీ ఒక సాంగ్. పచ్చని తోట సాంగ్ ఇక్కడ పెట్టుకొని పాడదాం. నేను వెజ్ మీల్స్ ఆర్డర్ చేస్తే ఎన్ని గణం వచ్చాయి. ఇది బనానా ఫ్రీ చిప్స్, బనానా ఏదో చట్నీ, ఇదేదో చట్నీ, ఇది కూర నాకు తెలియదు. ఇది మాత్రం తెలుసు, దోసకాయ పచ్చడి అనుకుంటా. దోసకాయ పచ్చడి, రాడిష్ పచ్చడి. రాడిష్ పచ్చడి. ఇది సాంబార్ నాకు తెలుసు. ఇది రసం, ఇది నాకు తెలీదు. ఇది పెరుగు. ఇదేంటి స్వీట్, అది నాకు స్వీట్ నీకు ఇష్టం కదా. ఇది శశాంక్, అది ఓకేనా. శశాంక్ మాత్రం ఉత్తప్పం ఆర్డర్ పెట్టుకున్నాడు, నేను మాత్రం ఇది పెట్టుకున్నాను. లైట్గా ఉడిపికి వచ్చాను. ఉడిపికి వచ్చాను బేసికల్. ఉడిపి ఇప్పుడు నేను తినేస్తా కడుపు నిండా.